ఏంటంటే డైరెక్ట్ అలా కిందకి వెళ్ళిపోతాం మనం, నడక్కర్లేదు. ఇంకా పస వచ్చింది, మనం చేసిన వీడియోస్ వీటిలో అంత పసలేదు. ఇదే మనం రైడ్కి వెళ్ళే బండి. ఇప్పుడు బాగా పురాతన గల శివాలయం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి తలంచి దండం పెట్టుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను దొరబాబుని. దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్. దేవుడు లేడని చాలామంది అంటారు, కానీ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడుతుంది. రంపచోడవరం శివాలయంకి వెళ్దాం అనుకున్నాను, అయితే బైక్ లేదు ఫ్రెండ్స్. నాకు కరెక్ట్గా టైం అనుకుంటున్నాను, ఎలా వెళ్దాం అనుకుంటున్నాను. ఇలాగ మా మాయగారు ఫోన్ చేశారు, ఎలా ఏం చేస్తున్నావు అంటే ఎలా అనుకుంటున్నాను మాయగారు అన్నాను. ఒక పావు గంటలో వస్తాను అని చెప్పి వస్తున్నారు ఫ్రెండ్స్. ఆయనది రాయల్ ఎన్ఫీల్డ్ అంటారు. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. అంటే మేమైతే బాగా తీయడానికి ట్రై చేస్తాం. మన బండి అయితే వస్తుంది. ఇదే మనం రైడ్కి వెళ్ళే బండి. ఇప్పుడు ఈయన మా మాయగారు ఒక బైక్ ఒక లైక్ కొట్టండి. మనం అయితే రంపచోడవరం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ డే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. పరమేశ్వరికి దండం పెట్టుకుని ఫ్రెండ్స్. మనం వెళ్ళేది అయితే ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్కి. ఇంకా 30 కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి. అక్కడ శివాలయం, వాటర్ ఫాల్స్ అన్నీ చాలా బాగుంటాయి. లాస్ట్ దాకా చూడండి వీడియో. మంచి ఏజెన్సీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇలా దారి పొడుక్కి ఇలా బ్యాంబో చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ బాగుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ బండి ఆపి కొంచెం కిందకైతే వెళ్తున్నాం సరదాగానే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నా మీద ఎంత హైట్ ఉందో పుట్టిది. భూదేవి పండుగ చూడండి. మన్నివేరేల్లో ఇలాగా రోడ్డు కట్టంగా ఆపుతారు పండగలకి. ఈ పండగ జూన్ నెలలో చేస్తారు ఫ్రెండ్స్ పండగ. ఇది డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళిపోవచ్చులేండి, వాటర్ కానీ వేరు. రంపచోడవరం వెళ్ళే దారిలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నారు అందరూ. ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇది అంతనే, ఈ కాలం అంతనే. మనం రంపచోడవరం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే మేము రంపచోడవరంలో ఇక్కడ భోజనం చేసాం. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. బొమ్మ దగ్గర నుంచి యూటర్న్ తీసుకోవాలి వెనక్కి. గోకారం నుంచి వచ్చిన వాళ్ళు యూటర్న్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటాయి వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి మళ్ళీ మనం నడిచి అయితే ఎక్కాల. ఏమంటే అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, ఆపోజిట్లో లెఫ్ట్కి వెళ్ళాలి మనం. చోడవరం ఊళ్ళోంచి వాటర్ ఫాల్స్ రోడ్లకి అయితే తిరిగాం ఫ్రెండ్స్. మనం అయితే కనిపించే కొండల మధ్యలోకి అయితే వెళ్ళాలా. కరెక్ట్గా మేము కాకినాడలో అయితే 12 గంటలు బయలుదేరాం. ఇక్కడికి 2:30కి వచ్చాం ఫ్రెండ్స్. అదే బుల్లెట్ వల్ల రాకెళ్ళి నా స్కూటీ అయితే రాలేము. ఇక్కడే భోజనం కూడా ఇక్కడే చేసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. రోడ్డు అయితేనే ఇక్కడ అదే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి దగ్గరికి వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వీడియో అయితే చూడండి, వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఎత్తైన తాడి చెట్లు, అలాగే ఎత్తైన కొండలు అన్నీ. శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఫ్రెండ్స్. రంప వాటర్ ఫాల్స్ శివాలయంకి వెళ్ళే దారిలో ఇంత పురాతన గుడి ఎప్పుడైనా చూసుకుంటారా ఫ్రెండ్స్ మీరు? శివాలయాలు అన్నీ ఒక ఎత్తు ఫ్రెండ్స్. ఈ శివాలయం అయితే ఒక ఎత్తు, బండరాలతో పేర్చి కట్టిన శివాలయం ఫ్రెండ్స్ ఇదంతానే. లోపలికి రండి, దేవుడిని దర్శించుకుందాం. శివాలయం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి తలంచి దండం పెట్టుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ముందు నందీశ్వరుని దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడినా. అలా మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ పరమేశ్వరుడి దగ్గరికి. పరమేశ్వర నందీశ్వరుని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ కారు అయితే ఎక్కించలేకపోతున్నాడు. చాలా కష్టాలు పడుతున్నాడు పైకి ఎక్కించి. నాకు తెలియక అలా జస్ట్ చిన్నది లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే పాకల్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కారు. ఇది అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రదేశం ఫ్రెండ్స్. ఇదంతానే ఈ మన్నివేరే అంతానే. రండి ఫ్రెండ్స్ మనం పైకి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం.
మనం దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత బైక్ పార్క్ చేసి అయితే నడిచేకలా. చూడండి వాతావరణం ఎంత బాగుంది ఇక్కడ. మనం ఇది టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ తీసుకుని అయితే బైక్ కొంచెం పై దాకా వెళ్ళిపోద్ది. మన బండి అయితే ఇక్కడ పెట్టేసాం చూడండి. మనది బండి ఇక్కడ నుంచి అయితే నడిచి అయితే పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. రండి పైకి వెళ్దాం. మనం కొంచెం ఆ కిందకి వెళ్ళి అక్కడ నుంచి మీకు వ్యూ చూపించి మళ్ళీ పైకి వెళ్దాం. ఆయన చూడండి ఎలా పడుకున్నారా, వాటర్ ఫ్లో అవుతుంటేనే. ఆ ముసలిని అయితే సమ్మగా పడుకున్నా అందులో బయటకు ఇప్పుడు వస్తున్నాడు అందులో. మనం అయితే నడిచి ఎక్కుతున్నాం, ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాం. చూడండి మేము ఆగిరినా మనం అయితే నడిచి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మనం బాగా డీప్ ఫారెస్ట్లో అయితే ఉన్నాం. ఇంకా చాలా పైకి అయితే నడిచి ఎక్కాల. మా ఆగిరి చూడండి రావట్లేదు, రాకుండా ఆవిడతో ఏదో మాట్లాడుతున్నారు. కాసేపు అయితే ఇక్కడ కూర్చుందాం మనం. చూడండి చెట్నే బెంచ్ కింద వెళ్తారు చేశారు. ఆ తమ్ముడు లాగ్స్ తీస్తున్నాం అని చెప్పి ఛానల్ పేరు అడిగాడు, చెప్పాను ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే దొరబావండి, ఇది అలసిపోయి పొడి కూర్చున్నాండి అక్కడ దొరబాబు. చాలా దూరం అండి, ఇంకా జనాలు అలా వస్తున్నారు. ఇంకానే ఈ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. అవి కాకుండా డైరెక్ట్గా మనం పైకి వెళ్ళి పెద్ద వాటర్ ఫాల్ అయితే ముందు తీద్దాం మెయిన్. తర్వాత చెన్నై కవర్ చేసి వద్దాం ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్నవి అయితే ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ని మన టూరిజం గవర్నమెంట్ అయితే బాగా డెవలప్ చేసింది ఫ్రెండ్స్. ఎక్కువ అల్లూరు సీతారామరాజు గారు అయితే తిరిగివారు అంటుండే. అలాగే శ్రీరాములు వారు ఇక్కడ పరమేశ్వరుడికి అయితే పూజ చేయడానికి అయితే వచ్చేవారండి ఫ్రెండ్స్. జనాల ఫ్లోటింగ్ అయితే ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. వర్షం పడింది కదా, జాగ్రత్త చూసిన అయితే ఎక్కాలి మనం. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది కాదు, ఇంకా పైన ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ పరమేశ్వరుని దర్శించినప్పుడు వెళ్దాం రండి ఫ్రెండ్స్. అక్కడికి పెడతామండి లోపల. చూడండి ఈయన మల్లికార్జున స్వామి. ఈయన రాముల వారు అయితే రాముల వారు వచ్చారంట కదండి పంతులు గారు ఇక్కడ దర్శనం చేసుకోనకే లోనండి. అదండి కనబడే ఆయన మల్లికార్జున స్వామి అండి. స్వయంభులింగం పట్టాభిషేకం చూసారా. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, బ్రవరంక దేవండి, సీతారాం పట్టాభి. పైన ఇంకా కొంచెం పెద్ద వాటర్ ఫాల్ ఉంది. మనం మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకున్నాం. ఇక్కడ నుంచి పైకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి మా మాయ గారికి తెలిసిన వాళ్ళు కాబట్టారు, ఆయన వెళ్తే తెగ మాట్లాడేస్తున్నారు. ఆయన మనం తిరగాలి కానీ మన ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే మంచి మంచి వాటర్ ఫాల్స్ గుళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికి అంటే వెళ్దాం అనుకుంటారు కానీ ఎవరో వెళ్ళరు. ఒకసారి కదిలో వస్తే ఎంతసేపు కదా ఫ్రెండ్స్ వెళ్ళి రావడం. ఈ రాళ్ళంటే అయితే ఎక్కెళ్ళాలి మనం. చాలా సాధారణంగా వెళ్ళరు ఫ్రెండ్స్. మనం అయితే వెళ్తున్నాం, ఉన్న లేడీస్ కూడా వెళ్తున్నారు. అందరికీ ఈ వాటర్ ఫాల్ తెలుసు, పైది ఎవరికి తెలదు. కొంచెం పైకి అయితే వచ్చి మనం ఇంకా పైకి ఎక్కాల. వర్త్ పస వచ్చింది. మనం చేసిన వీడియోస్ వీటిలో అంత పసలేదు. చూడండి ఇవన్నీ కనిపించేవన్నీ కొండమామిడి చెట్లు. ఏంటనే కొండమామిడికి చాలా బాగుంటుంది. అంటే మామూలుగా మన మామిడికాయలా ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. మా ఛానల్లో వీడియో అయితే ఉంది, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. కొండమామిడికాయలు మనం ఇంకా ఈ సొంతండి ఇంకా పైకి అయితే ఎక్కాల. ఇక్కడ చెట్టు ఏదో ఇరిగి పడిపోయింది. ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ తెగ తగులుతున్నాయి. మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర అయితే మనం ఇంకా వెళ్ళలేదు. వెళ్ళి కొలితే ఇంకా చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడండి అలా తగులుతూనే ఉన్నాయి. మెయిన్ది ఎంత పెద్ద ఉంటుందో చూద్దాం అండి. మనం అయితే ఫుల్ సమ్మర్ టైంలో వచ్చాము, జూన్ నెలలోని. జూన్ 3 ఫ్రెండ్స్ ఈరోజు. ఇప్పటికీ 1 కిలోమీటర్ వచ్చాము, ఇంకా కిలోమీటర్ ఉందంటున్నారు దిగిన వాళ్ళు అందరినీ అడుగుతుంటేనే. ఒక చేతితో వీడియోస్ తీసుకుంటాం ఎక్కడం అయితే కష్టం కదా ఫ్రెండ్స్. బండి రాళ్ళంట వీళ్ళందరూ పైకి వెళ్ళి కిందకు వస్తున్నారు వీళ్ళందరూ. మనం మంచి డీప్ ఫారెస్ట్లోకి వచ్చాం.
ఆయన ఎవరికో భయం వేస్తుందని అడుగుతున్నారు. ఇంకా కిలోమీటర్ ఉందంటున్నారు. ఎక్కడో మరలేదు కానీ పావుకుంటే ఎక్కించి దిగడం అయితే చాలా ఇది కష్టం ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఇది దిగడం ఇది అనుకుని ఎక్కారంట. చూడండి రాళ్ళంటే ఎక్కాల ఏమాత్రం కాల్ చేయాలన్నా కిందకి వెళ్ళిపోతాం. అయ్యి బాబోయ్. ఫైనల్గా మనం సాధించామని వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా పైన ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది, అక్కడ కూడా ట్రై చేద్దాం. అలాగే ముందు చూసిండి అక్కడికి వెళ్ళగలిగితే వెళ్దాం. మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. కొండ సెలవులు అయితే ఇలాంటి చెట్లనే చుట్టుకుని ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే కాపాడవు. చాలా పెద్ద కొండ సెలవులు అయితే ఉంటాయి ఇక్కడ. మనం తిరిగేస్తున్నాం పిచ్చి పిచ్చిగానే, ఏం తెలుస్తలేదు మనకి. మా మాయగారు అయితే కింద ఉండిపోయారు. మనం కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఒక్కసారి కాల్ జరిగిందంటే డైరెక్ట్ అలా కిందకి వెళ్ళిపోతాం. మనం నడక్కర్లేదు. ఇంకా ఈ వాటర్ ఫాల్స్కి బాయ్ చెప్పండి. మనం కింద వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టులెక్కి ఆ సిటార కొమ్మల సిగురు కోయగలవా అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ మా పని. ఎక్కడ మానేకం దిగడం కష్టంగా ఉంది, కాళ్ళు అయితే జారిపోతున్నాయి. మొన్న అయితే లారీ మీద నుంచి పడిపోయింది ఫ్రెండ్స్. రైట్ సైడ్ కాలు మాడం దగ్గర అయితే చాలా గట్టిగా దెబ్బ తెలిసింది. ఇరిగిపోయింది అనుకున్నాను. అయినా సరే నొప్పి ఇంకా అలా ఇబ్బందిగానే ఉంది. ఇలాంటి వీడియోలు చేయకూడదు కానీ ఛానల్ ముందుకెళ్ళాలంటే చేయాలి కదా ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇలాంటి వ్యూ వదిలేయాలకి చాలా బాధగా ఉంది అని తప్పదు కదా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద వాటర్ ఫాల్ ఉంది, అక్కడ కూడా వచ్చేపు ఆడుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఫ్లోటింగ్ అయితే బాగా ఎక్కువగా ఉంది, ఆడుకున్నాక అంత బాగోలేదు. మా మాయగారు ఎక్కడ ఉన్నారని ఎదుక్కోవాలి ఇప్పుడు. ఇక్కడ చూడండి సరదాగా కూర్చోవడానికి అయితే ఎంత బాగా కట్టారో. పుట్టగొడుగు షేప్లో అయితే కట్టారు అది. మా మాయగారు అక్కడ కూర్చున్నారు చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ ఉంది మాకు.